వెల్కమ్ టు గాయత్రి సంతోష్ వ్లాగ్స్. నేను హైదరాబాద్ టు తిరుపతి వ్లాగ్ 1 అని ఇంతకుముందే ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఆ వీడియోలో చెప్పాను కదా, మేము తిరుపతి రీచ్ అయ్యే వరకు 1 AM అయిందని చెప్పేసి. అల్పిరి గేట్స్ ఓపెన్ చేయడానికి అయితే 2 hours టైం ఉండే. సో ఈ 2 hours అయితే అల్పిరి గేట్ దగ్గర అయితే స్పెండ్ చేసాము. అలా కార్లో అయితే కొంచెం రిలాక్స్ అయ్యాము. ఆ తర్వాత ఫొటోస్ అవన్నీ తిరిగేసరికి గేట్స్ అయితే ఓపెన్ అయ్యాయి అనమాట. సో లగేజ్ అంతా చెకింగ్ అయిన తర్వాత అయితే ఇక మేము కొండపైకి స్టార్ట్ అయిపోయాము. మేము లగేజ్ చెకింగ్ అయ్యింది, జస్ట్ అలా అయిపోయింది. వర్షం అయితే స్టార్ట్ అయిందనమాట. ఫుల్ గాలి వచ్చింది. మేమైతే ఆ గాలిలో కొండ ఎట్లా ఎక్కుతామని అయితే చాలా భయపడ్డాము. కానీ మా ఆయన హెవీ డ్రైవర్ కదా, సప్పున 45 minutesలో అయితే తీసుకెళ్ళిపోయాడు. ఇక కొండ మీదకి వెళ్ళేసి అయితే కాసేపు పడుకున్నాము. ఎన్ని అవర్స్ పడుకున్నామో తెలియదు, కానీ మేము లేచే వరకు అయితే 5:30 అయింది. సో ఇక మేము మళ్ళీ అక్కడ వెంకటాద్రి కాంప్లెక్స్ ఉంది అనమాట. అక్కడికి వెళ్ళి అయితే ఫ్రెష్ అప్ అయిపోయి డ్రెస్అప్ అయిపోయి రెడీ అయితే చక్కగా దర్శనానికి వెళ్ళాము. మాకు దర్శనం మేము 9:30 అరౌండ్ దర్శనానికి స్టార్ట్ అయితే మా దర్శనం అయిపోయే వరకు నైట్ 12:30 అయిందనమాట. 12:30కి దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఇక మేము ఫోన్ అవన్నీ తీసుకొని లడ్డు అన్నీ తీసుకునేసరికి 1:30 అయిపోయింది. ఇక చక్కగా వచ్చేసి అయితే గరుడ దీపం దగ్గర అయితే దీపాలు పెట్టేసాము. ఇక దీపాలు పెట్టినాక అయితే ఇక మనకు రీల్స్ చేయాలి కదా, రీల్స్ చేయాలని చెప్పేసి అయితే కొన్ని ఫొటోస్ రీల్స్ కోసం కొన్ని వీడియోస్ అయితే తీసుకుంటూ ఒక గంటన్నర అయితే స్పెండ్ చేసాము. ఇక అట్లా 3:30 అయిందనమాట కొండపైన. సో 3:30 అయిన తర్వాత అయితే ఇంకా బయటకు వచ్చేసి అయితే మళ్ళీ మేము కార్ దగ్గరికి వచ్చాము. కార్ పార్కింగ్ దగ్గరికి వచ్చి కాసేపు తినేసేసి ఏం తిన్నాము అంత గుర్తులేదు, దోశ అవి ఇవేవో తిన్నాము. తినేసి అయితే ఇక బయలుదేరామన్నమాట. మళ్ళీ మేము కొండ కిందికి వెళ్ళిపోయాము. కొండ కిందికి వెళ్ళేసి పద్మావతి అమ్మవారిని అయితే దర్శనం చేసుకుందామని అనుకున్నాము. ఇక కొండ కిందికి దిగేసరికి అయితే 6:30 అయింది అనుకుంటాను. టెంపుల్ తెరిచే వరకు అయితే 8 అవుతుంది అన్నారు. సో 8 వరకు ఏం చేద్దామని చెప్పేసి మళ్ళీ కారులోనే పడుకున్నాము. ఇక అట్లా పద్మావతి అమ్మవారి దగ్గర టెంపుల్ దగ్గరికి ఇక కారులోంచి నిద్రలోంచి లేచేసరికి అయితే ఇట్లా ఏనుగులు అయితే మా ముందు నుంచి ఇట్లా వెళ్ళాయి అనమాట. సో నాకు కళ్ళు తెరవగానే నేను ఏనుగులను చూసిన, నాకైతే మస్తు మంచి అనిపించింది. ఇక అట్లనే ఆ ఏనుగులను చూసుకుంటూ ఉన్నాను అనమాట. అమ్మవారి టెంపుల్లో అయితే ఇట్లా ఏనుగు కనిపించడం అయితే మస్తు అనిపించింది. అసలు చాలా బ్లెస్డ్ అనిపించింది. ఇక మా పెళ్లి రోజు నాడే ఇక అమ్మవారి దర్శనం అయితే అయింది కాబట్టి ఇక నాకైతే మస్తు హ్యాపీగా ఉండే. ఇంకా మేమైతే అక్కడ ఫొటోస్ ఏమో పెద్దగా అయితే ఏం దిగలేదన్నమాట. టెంపుల్లో కూడా ఫొటోస్ అయితే అలౌడ్ లేవు కాబట్టి ఇట్లా కోనేరు వీడియోస్ దిగేసేసి ఒక సెల్ఫీ అయితే దిగాము. ఫుల్ ఎండ కొట్టిందనమాట. ఆకలి కూడా ఘోరంగా అవుతుండే. ఇక నిద్ర కూడా సరిగ్గా లేకుండే కదా, ఇక అందుకని చెప్పేసి ఇక పెద్ద వీడియోస్ అయితే ఏం తీయలేదు. ఇక ఇట్లా ఒక సెల్ఫీ అయితే దిగేసి మేమైతే తమిళనాడు వెళ్ళాము. ఇలా తమిళనాడు బార్డర్ అయితే క్రాస్ చేసి ఇక తమిళనాడుకి అయితే ఎంటర్ అయ్యామన్నమాట. సో మేము తమిళనాడు ఎందుకు వెళ్ళాము, ఎక్కడికి వెళ్ళాము, ఏం చూసాము అనేసి అయితే మళ్ళీ నేను తిరుపతి టు తమిళనాడు వీడియో అప్లోడ్ చేస్తాను. సో ఈ వీడియో ఇంతవరకు ఇంతే. కామెంట్ బాక్స్లో వీడియో ఎలా ఉందో చెప్పండి. ఇంకా మా తిరుపతి ట్రిప్ అయితే ఇలా మంచిగా అయిందనమాట, మస్తు అనిపించింది. సో వీడియో చివరి వరకు చూసిన వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.